భారత స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ చాలా గొప్ప ప్లేయర్. గ్రౌండ్లో దాని వెలుపల యువరాజ్ సింగ్ ఒక నిజమైన యోధుడు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 ప్రపంచ కప్ భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. జీవితంలో అద్భుతమైన క్షణాలు అందుకుంటున్న సమయంలో క్యాన్సర్ భూతంతో పోరాడాడు. అందుకే ఈ భారత క్రికెట్ దిగ్గజం బయోపిక్ను ప్రముఖ నిర్మాణ సంస్థ టీసీఆర్ఎస్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది. ఇదే సమయంలో యువరాజ్ బయోపిక్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదే యువరాజ్ బయోపిక్లో లెజెండరీ బ్యాటర్ ఎంఎస్ ధోని కనిపిస్తారా లేదా అనేది. ఎందుకంటే ధోని, యువరాజ్లు క్రికెట్ గ్రౌండ్లో ఎంతో మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి ఆడి భారత్కు అనేక విజయాలు అందించారు. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. యువరాజ్ తండ్రి యోగిరాజ్ సింగ్ స్వయంగా ధోనిని పలు సందర్భాలలో క్రెడిట్ స్టీలర్ అంటూ ఆరోపణలు చేసిన సంగతి కూడా తెలిసిందే. దీంతో యువరాజ్ బయోపిక్లో ధోని కథ నిజంగా ఉంటుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అలాగే ధోని లేకుండా యువీ బయోపిక్ సాధ్యం కాదనేది నిజం. ఎందుకంటే ప్రపంచ కప్ ఫైనల్ను గెలవడం యువరాజ్ అత్యుత్తమ కెరీర్లో గొప్ప మైలురాయి. అద్భుతమైన ఇన్నింగ్స్తో భారత్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. మరో విశేషం ఏమిటంటే యువీ నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్నప్పుడు ధోని ఆ మ్యాచ్ని భారీ సిక్సర్తో ముగించాడు. ఇది ఆచరణాత్మకంగా యువరాజ్ బయోపిక్ ముగింపు పాయింట్ కూడా అవుతుంది.